తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీ కాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం 6 గంటలపైన గరుడ సేవ ప్రారంభమైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడుపైన తిలకించి భక్త పారవస్యంలో పులకించారు. అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియచెప్తారు. అంతేకాకుండా జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్ఠుడైన గరుణ్ణి దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజేస్తున్నారు. వాహన సేవలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాక్షాత్ అక్కడ ఆ అంజలి భక్తుడే గరుడు ఉన్నంతా కూడా తనకు అలంకారంగా ఉంచుకున్నాడు. ఆ గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి